ఈరోజు దేవుని మాట రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము. ఏలియా గొప్ప దైవజనుడు. ఏలియా గారు గొప్ప భక్తుడు, విశ్వాసంలో అధిక విశ్వాసం కలిగిన దైవజనుడు ఏలియా గారు. ఏలియా గారు ఎన్నో అద్భుతాలు చేశారు. వర్షం పడకూడదు అని ప్రార్థించగా వర్షం పడలేదు, వర్షం పడాలి అని ప్రార్థించగా మరలా వర్షం పడింది. అంత మాత్రమే కాకుండా అగ్ని వచ్చి ఎద్దులను దహించి వేసింది. అలాగా ఎన్నో కార్యాలు, ఒకటి కాదు రెండు కాదు. అంత మాత్రమే కాకుండా దేవుడు ఏలియాను కాకుల ద్వారా పోషించాడు, రొట్టె మాంసం చేత. ఇంకా ఎన్నెన్నో కార్యాలు ఆయన చేశాడు. ఆ భక్తుడు ఆకాశంలోకి దేవుని దగ్గరకు ఎలాగా వెళ్ళిపోయాడో మనం తెలుసుకుందాం. చాలామందికి తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలియకపోవచ్చు. చూడండి, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయింపబో కాలమున ఆకాశమునకు ఆరోహణమైపోయాడు. ఎవరు? ఏలియా భక్తుడు. ఎలాగా? ఆయన శరీరంతోనే వెళ్ళిపోయాడు ఆకాశంలోకి. దేవుని దగ్గరికి ఎలాగా వెళ్ళిపోయాడు? శరీరంతో వెళ్ళిపోవడం జరిగింది. ఉన్నపాటున ఆయన వెళ్ళిపోయాడు. ఏ రీతిగా ఆయన శరీరంతో ఉన్నాడో ఆ శరీరంతోనే దేవుడు పరలోకానికి తీసుకువెళ్ళిపోయాడు. చూడండి, ఆరోహణం చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాల్ నుండి వెళ్ళుచుండగా, ఏలియా ఎక్కడికి వెళ్తున్నారు? గిల్గాల్కు వెళ్తున్నారు. ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం చేసిరి. బేతేలునకు ప్రయాణం చేశారు ఇరువురు. బేతేల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనెను. బేతేలు దగ్గర ఎవరు అడుగుతున్నారు? కొంతమంది అడుగుతున్నారు, శిష్యులు అడుగుతున్నారు ఎలీషాను, మీరు ఊరకుండుడనెను. పిమ్మటి ఎలీషా, యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను విడువనను గనుక వారిద్దరు ఎరుకోకు ప్రయాణం చేసిరి. ఇది రెండవ ప్రయాణం. మొదటి ప్రయాణం బేతేలుకు వెళ్ళడం జరిగింది. రెండవ ప్రయాణం ఎక్కడికి వెళ్తున్నారు? ఎలీషా ఎరుకోకు వెళ్తున్నారు. ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవనని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనెను. ఇది రెండవ ప్రయాణం. మూడవ ప్రయాణం. అంతటి ఏలియా, యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడువనని చెప్పాను గనుక వారిద్దరిను ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరం నిలిచి చూచుండగా వారిద్దరు యొర్దాను నది దగ్గర నిలిచిరి. మూడవసారి ఎక్కడికి ప్రయాణం అయ్యారు? బేతేలు మొదటిసారి, రెండవసారి ఎరుకో. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? యోర్దానుకు పొమ్మని సెలవిచ్చున్నాడు. మూడవ ప్రయాణం. ఎలీషా కలిసి మూడవ ప్రయాణం యోర్దాను. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరంగా నిలిచి చూచుండగా వారిద్దరూ యోర్దాను దగ్గర నిలిచిరి. అంతటి ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయాను గనుక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయిరి. ఏలియా యొక్క దుప్పటి దేంతో నిండి ఉంది? పరిశుద్ధాత్మతో నిండి ఉన్నది, శక్తి కలిగింది. ఆ దుప్పట్లో ఏముంది? శక్తి ఉంది. దేవుని యొక్క ఆత్మ తోడుగా ఉంది. ఆ దుప్పటి వలన అద్భుతాలు జరుగుతాయి. అదే దుప్పటి? ఏలియా దుప్పటి. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, మనం కూడా బాప్తిస్మం పొందిన మనం కూడా ఈ యొక్క ఆత్మీయ వస్త్రాన్ని మనం ధరించుకున్న వారమే ఉండాలి. ఎన్నో వస్త్రాలు ధరించుకుంటాం, అది ఆ వస్త్రాలు మనకి అవసరము. అదే నిమిత్తము అదే రీతిగా ఆత్మీయ వస్త్రం కూడా మనం ధరించుకున్న వారమే ఉండాలి. అప్పుడే మనం శక్తిగల కార్యాలు, శక్తిగల
కార్యాలు చూడగలం మనం. ఏ కార్యాలు చూస్తాం? ఎంతో గొప్ప కార్యాలు చూడగలం. చూడండి, అంతటి ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకు విడిపోయిన కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ వద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి కోరుదునో దాన్ని అడుగుమని చెప్పగా, ఏలియా ఏమంటున్నాడు? అసలు విడవకుండా ఎలీషాను వెంబడించడం జరిగింది. ఏమాత్రం విడిచిపెట్టలేదు ఎలీషా. ఏలియా ఏమంటున్నాడు? నేను నీ వద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏం చేయకోరుదునో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీ కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. ఏమని అడిగాడు ఎలీషా? నీకేం కావాలి అని, ఏం చేయాలని కోరుకుంటున్నావు చెప్పు అని ఏలియా గారు అడిగితే, ఎలీషా గారు ఏమంటున్నారు? నీ కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమని ఎలీషా అడగడం జరిగింది, ఎలీషా భక్తుడు. అయితే అందుకతడు 10వ వచనం, అందుకతడు నీవు అడిగినది కష్టతరంగానున్నది. ఎలాగుంది? ఎలీషా అడిగింది ఏలియాకు కష్టతరంగానున్నది అని ఏలియా గారు చెప్తున్నారు. అయితే నీ వద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. మరి ఇంకా వెలుట మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథము అగ్ని గుర్రమును కనబడి వీరిద్దరిని వేరు చేసెను. ఇద్దరు కలిసే ఉన్నారు కానీ ఏం కనబడ్డవి? అగ్ని రథములు అగ్ని గుర్రములు కనబడి వీరిద్దరిని వేరు చేయడం జరిగిందంట. పరిశుద్ధాత్మ దేవుడు వీరిరువురిని వేరు చేశాడు. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఏలియా ఎలా ఆరోహణమయ్యాడు? సుడిగాలి చేత. సుడిగాలి తెలుసు కదా ఎలా ఉంటుంది? గుండ్రంగా తిరుగుతూ ఇలా పైకి లెగుస్తుంది. అటువంటి సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఏలియా శరీరంతో ఆకాశంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ మిగిలింది మరలా రేపు తెలుసుకుందాం. సమయం అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. ఏలియాను ప్రభా ఎలీషా అడుగుతున్నాడయ్యా 2 పాల ఆత్మ దయచేయమని. ప్రభా మాకు కూడా ప్రభా వాక్యం వింటున్న మా అందరికీ నీ ఆత్మను మాపై కుమ్మరించండి ప్రభా. తండ్రి, ఆత్మీయ వస్త్రాన్ని ప్రభా నాయన కప్పుకునే జీవితాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. తండ్రి, ఆ ఆత్మీయ వస్త్రం మాకుంటే శక్తిగల కార్యాలు చూస్తామయ్యా. అదృశ్యమైన ఆ వస్త్రాన్ని మాకు ధరింపజేయండి అయ్యా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ధరింపజేయండి అయ్యా. నీ దీవులతో మా కుటుంబ సభ్యులందరినీ దీవించండి ప్రభా. కృపగల దేవా, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్లాడు.